ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని నేను పంచుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. మన మధ్యలో ఉన్న మన పాస్టర్ గారు విజయవాడ ప్రాంతంలో ఉన్న మానికొండ సంఘంలో అలాగే కానూరు సంఘంలో దేవుని వాక్యమును పంచుకోవడానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఉదయకాలం నేను మీ మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యాన్ని చూడటానికి కొన్ని మాటలు మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నేను ఈ దినం మీతో పంచుకోబోతున్న ఈ దేవుని వాక్యము గడిచిన కొద్ది దినాలుగా నేను ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ చదువుతున్న పుస్తకంలో నుంచి కొన్ని మాటలు నేను దేవుడు ఏదైతే నాకు నేర్పిస్తున్నారో అవే ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలి అని నేను ఆశ కలిగి మీ మధ్యలో ఉన్నాను. మొదటిగా ఒక క్వశ్చన్ మనం వేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. హౌ డూ యూ ఎంజాయ్ లైఫ్ ఎట్ ఇట్స్ వెరీ బెస్ట్? ఆ పుస్తకంలో రాయబడిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మన జీవితాన్ని శ్రేష్టమైన రీతిలో మనం ఎలాగా ఆనందించి జీవించాలి అనే ఒక ప్రశ్న వేశాం. ఎలాగ మనము ఆనందకరంగా లేదా సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే చాలామంది చాలా జవాబులు చెప్తూ ఉంటారు. బాగా ధనం ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా బ్రతకొచ్చు అని చెప్తారు, లేదా బాగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్తారు, లేదా ఒక మంచి విజయాన్ని ఒక సక్సెస్ని నేను పొందుకున్నప్పుడు నేను చాలా శ్రేష్టమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ పుస్తకంలో రాయబడిన మూల అంశము ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, యేసు ప్రభువారు తన జీవితంలో ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన ప్రసంగించిన ఒక ప్రసంగము, కొండ మీద చేయబడిన ఒక ప్రసంగంలో నుంచి ఈ పుస్తకం అనేది రాశారనమాట. సో ఆయన చెప్పిన ఆ ప్రసంగంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలము, మనము శ్రేష్టమైన ఒక ఆనందకరమైన జీవితాన్ని ఈ భూమి మీద మనము జీవించగలము అనేది మనము చెప్పగలుగుతామన్నమాట. జనరల్గా మనము కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ని చూస్తూ ఉంటాం. మీరు పలానా ఇది వాడితే మీకు పలానా బెస్ట్గా మీరు దీనిలో ఎక్సెల్ అవుతారు అని చెప్పి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తారంటే, మేము అమ్ముతున్నది కనుక మీరు కొనుక్కుంటే మీ జీవితం ఇంకొంచెం సుఖవంతంగా ఇంకొంచెం బాగా ఉంటుంది అని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంటర్స్ మనకి చెప్తూ ఉంటారు. మనం కూడా చూసిన కొన్ని వాటికి మనం ప్రభావితం చెంది, ఓహో ఇది వాడితే నేను ఇలాగా ఉంటాను అని కొన్ని మనము అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇది అవుతూ ఉంటాం. అలాగే మనము ఎన్నికల సమయంలో ఉన్నాం. రాజకీయవేత్తలు కూడా కొన్ని మేనిఫెస్టోస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, మీరు కనుక మాకు ఓటేస్తే మీకు ఈ మేనిఫెస్టో అంటే ఈ లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. మేము ఆఫర్ చేస్తున్నది మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మాకు ఓటేయాలని చెప్తూ ఉంటారనమాట. ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఈ పుస్తకానికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద క్రిస్టియన్ మేనిఫెస్టో, క్రైస్తవ మేనిఫెస్టో అని మరి తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. సో క్రైస్తవ మేనిఫెస్టో, క్రిస్టియన్ మేనిఫెస్టో అనమాట ఆయన రాసిన ఈ పుస్తకం పేరు. కాబట్టి యేసు ప్రభువారు కొండ మీద చేసిన ఆ ప్రసంగము మనకు ఒక ఆహ్వానాన్ని అందిస్తుంది అనమాట. మనము ఈ అడ్వర్టైజ్మెంట్స్ని చూడక్కర్లేదు, లేకపోతే మనకు కనపడుతున్న రాజకీయవేత్తలు వీళ్ళెవరి వైపు మనం చూడక్కర్లేదు. దేనికి? శ్రేష్టమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇవేమీ చూడక్కర్లా. కానీ మనం ఒకరి వైపు చూడాలి. ఎవరంటే ఆయన యేసు. ఈ లోకానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. మనం గడిచిన వారాల్లో మనము లెంట్ డేస్ని చేసాము, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం కొన్ని వాక్యాలు విన్నాం.
ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు మరణించారు, ఆయన మరలా తిరిగి లేవడం వలన మనకి ఉన్న ఒక నిరీక్షణ ఏంటి అనేది మనం చూసాం. ఈ చరిత్రను కూడా మనం చూసినట్లయితే ఈ చరిత్ర ఎలాగ డివైడ్ చేశారు, AD BC. అది ఒక వ్యక్తిని బట్టి ఈ కాలాన్ని కూడా డివైడ్ చేశారు. అంటే ఆ వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము ఆ వ్యక్తి వైపు మనం చూసినట్లయితే, ఇఫ్ వి లుక్ అన్ టు జీసస్, యేసు వైపు కనుక మనం చూసినట్లయితే మనకి ఈ లోకంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి గొప్ప అవకాశం మనకి కలుగుతుంది. ఇది కొండ మీద ఉన్న ప్రసంగంలో నుంచి మనం చూడగలుగుతాం. అక్కడ కొండ మీద ఉన్న ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మనకి కనిపిస్తాయి. ఏంటి అంటే, బ్లెస్డ్ ఆర్ హూ, ఎవరు ఆశీర్వదించబడిన వారు. మనం తెలుగులో కనుక దీన్ని చూసినట్లయితే ధన్యతలు అని అంటారు. 9 ధన్యతలు రాయబడి ఉంటాయి మత్తయి సువార్తలో. ఈరోజు నేను మత్తయి సువార్తలోకి వెళ్ళట్లేదు, కానీ అదే మాటని లూకా భక్తుడు రాసిన పుస్తకంలో నుంచి నేను చూడాలి అని చెప్పేసి ఆశిస్తున్నాను. ముందుగా వాక్యాన్ని చదువుకోవడానికన్నా ముందుగా ఆ పదం గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. బ్లెస్డ్ లేదా ధన్యులు. ఎవరు ధన్యులు? మనం ఏమనుకుంటామంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఏమంటారంటే, బాగా ధనవంతులుగా ఉన్నవాళ్ళు ధన్యులు అని అంటారు. లేదా బాగా సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు, అంటే విజయం పొందిన వాళ్ళు, ఒక మంచి జాబ్ పొందుకున్న వాళ్ళు, లేకపోతే ఒక మంచి పొజిషన్లో నిలబడిన వాళ్ళు, వీళ్ళు ధన్యులు అని చెప్పేసి మనం లోకంలో ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. అలాగే శక్తిమంతులు, అంటే అధికారం ఉన్నవాళ్ళు, వీళ్ళు బ్లెస్డ్ పీపుల్ అని చెప్పేసి లోకంలో ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు. లేదా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు, వీళ్ళు ధన్యులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు లోకంలో ఉన్నారు. కానీ దేవుని వాక్యము, యేసయ్య చెప్పిన మాటలు, కొండ మీద యేసయ్య చెప్పిన ప్రసంగంలో చెప్పిన మాటలు అలా ఉన్నాయా? లేవు. ఎవరు ధన్యులు? బ్లెస్డ్ ఆర్ పూర్, బీదలైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని. బీదలైన వారు ధన్యులు. ఒకసారి మనం ఆ పోర్షన్ ఒకసారి మనం చదువుకున్నాక మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త, నేను మత్తయి సువార్తలో నుంచి చెప్పట్లేదు, కానీ లూకా సువార్తలో లూకా భక్తుడు డాక్టర్ గారు రాసిన ఆ మాటల్లో నుంచి మనము చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20 నుంచి ఉన్న వచనాలు. అంతటా ఆయన ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము గొప్పదయుండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. ఇక్కడికి ఆపుదాం. మనం ఇప్పుడు చూద్దాం ఈ వాక్య భాగంలో నుంచి యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు. సో ఫస్ట్గా ఆయన అంటున్నది కొన్ని మాటలు చెప్తున్నారు. అందులో ధన్యులు అని చెప్పి చెప్తున్నారు. ధన్యులు అనే పదానికి, బ్లెస్డ్ అనే పదానికి అర్థం ఏంటి? ఆశీర్వాదం. ఇందాక నేను చెప్పాను, లోకంలో ఉన్న వాళ్ళు కొన్ని చెప్తా ఉన్నారు, మంచి ధనం సంపాదించుకున్న వాళ్ళు, లేదా విజయం సంపాదించిన వాళ్ళు, పేరు ఇది కాదు కదా ఇక్కడ చెప్తుంది యేసు ప్రభు వారు. ధన్యులు అని కొన్ని విషయాలు చెప్తున్నారు. సో మొదటిగా ఆ పదానికి ఒక అర్థం ఏంటంటే సంతోషంగా ఉండేవారు. ధన్యులు ఎవరు అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంగ్లీష్లో ఇలా రాశారు, బ్లెస్డ్ మీన్స్ హౌ హ్యాపీ, హౌ ఫార్చునేట్ ఆర్ హౌ ప్రివిలేజ్డ్. ఎంత సంతోషకరమైన వాళ్ళు, ఎంత ప్రివిలేజ్ అంటే ఎంత ఆశీర్వాదం పొందిన వారు, ఖ్యాతి పొందినవారు అని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో యేసు ప్రభువారు దీని గురించి చెప్తా ఏమంటున్నారు? పరలోక రాజ్యము
దేవుని రాజ్యము మీది, దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము మీది. ఇది ఒక రాజ్య సంబంధమైన ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కాదు, కానీ దేవుని రాజ్య సంబంధమైన ఆశీర్వాదం, కింగ్డమ్ బ్లెస్సింగ్ అని అంటారు అనమాట. ఈ లూకా రాసిన ఈ పుస్తకంలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే పదాన్ని 30 సార్లు పైగా రాసినట్లు చదువుతామన్నమాట. సో మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోక సంబంధుల వలె మనం జీవించకూడదు, కానీ దేవుని రాజ్య సంబంధుల వలె మనం జీవించాలి. మనం ఈ లోకమునకు చెందిన వారైనట్లుగా కాకుండా దేవుని రాజ్యానికి చెందిన వారమైనట్లుగా మనము జీవించాలి అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మన జీవితము ఒక ట్రూ హ్యాపీనెస్ని మనం కలిగి జీవించాలి అంటే ఈ రాజ్య సంబంధులుగా మనం ఈ భూమి మీద జీవించాలి. మనము పౌలు భక్తుడు ఏమంటారంటే, మనం ఈ లోకానికి చెందిన వారం కాదు, కానీ మనము పరలోక సంబంధులము, ఈ భూమి మీద రాయబారుల వలె మనం జీవించాలి అని చెప్పేసి పౌలు భక్తుడు అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ 4 పదాలు మనకు కనిపిస్తున్నాయి. 4 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి బీదలు, పూర్. రెండోది ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, అది మొదటిది. రెండోది ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. మూడోది ఏడ్చుచున్న మీరు ధన్యులు. నాలుగోది మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీరు చెడ్డవారని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చూడండి, లోకంలో మనకు ఇచ్చే ఆ ధన్యత కన్నా ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్న ఆ బ్లెస్సెడ్నెస్ని ఒకసారి చూడండి. అది చాలా పూర్తిగా ఆపోజిట్గా ఉంది, పూర్తిగా వ్యత్యాసంగా మనకు కనిపిస్తుంది. 2 రకాలైన 4 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కింద భాగాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. 24 నుంచి ఉన్న భాగాన్ని కూడా ఒకసారి మనం చూసుకుందాం. దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉన్న వర్డ్స్ అక్కడ మనకు కనిపిస్తాయి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఇక్కడ చూడండి, మొదటిది అయ్యో ధనవంతులారా. ఫస్ట్ బీదలైన మీరు ధన్యులు అని చెప్తున్నారు. దానికి ఆపోజిట్గా అయ్యో ధనవంతులారా, రిచ్ పీపుల్ గురించి చెప్తున్నారు. రెండోది అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. రెండోది ఏం చెప్తున్నారు? కడుపు నిండి ఉన్న వారు. పైన ఏం చెప్పారు? ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. ఇక్కడ ఏమంటున్నారు? కడుపు నిండిన వారులారా. ఆపోజిట్, ప్యూర్ ఆపోజిట్. అలాగే మూడోది మనం చూసినట్లయితే అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తుదురు. పైన ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. అయ్యో ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఇక్కడేమో అయ్యో నవ్వుచున్న వారులారా, ఆపోజిట్, ఏడుపుకి ఆపోజిట్గా నవ్వుచున్న వారు కనిపిస్తున్నారు. అలాగే చివరిది ఏంటి? కిందకి చదువుదాం. కొనియాడునప్పుడు మీకు శ్రమ. పైనేమో మనుషులందరూ మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ధన్యులు. ఎవరైతే మిమ్మల్ని కొనియాడతారో అప్పుడు మీకు శ్రమ. పూర్తిగా ఆపోజిట్గా ఉన్న వర్డ్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కొండ మీద ప్రసంగం గురించి మనం నేర్చుకోవాలన్నప్పుడు ఈ వరల్డ్లీ స్టాండర్డ్లో మనం జీవించడానికి పిలువబడలేదు, కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ధనవంతులుగా ఉంటూ, లేకపోతే కడుపు నిండిన వారిగా ఉంటూ, లేకపోతే నవ్వుతున్న వారిగా ఉంటూ, ఇంకా మనుష్యుల చేత కొనియాడబడుచున్న వారిగా ఉంటే అయ్యో అంటున్నారు. అయ్యో, ఇంగ్లీష్లో ఓ అన్నారు. బ్లెస్డ్ పూర్తిగా ఆపోజిట్ పదం అన్నమాట. బ్లెస్డ్ అనేది హౌ హ్యాపీ, హౌ ఫార్చునేట్, హౌ ప్రివిలేజ్డ్ అని చెప్తే ఓ అనే దానికి ఏమని రాశారో తెలుసా? చాలా టెరిబుల్, హౌ డ్రెడ్ఫుల్, హౌ డిసప్పాయింటింగ్ అని చెప్పి రాశారు. ఎంత ఘోరమైన ఒక స్థితి అనేది చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మన ముందు రెండు లిస్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి? పూర్. ఫస్ట్ లిస్ట్ చూద్దాం. పూర్, చెప్పండి. బీదలు, అలాగే ఆకలి కొనుచున్నవారు, ఏడ్చుచున్నవారు,
ద్వేషింపబడుచున్నవారు. బీదలు, ఆకలి కొనుచున్నవారు, ఏడ్చుచున్నవారు, ద్వేషింపబడుచున్నవారు. ఈ 4 ఒక లిస్ట్. ఇంకొక లిస్ట్ చూద్దాం. ఏంటి? ధనికులు, ధనవంతులు, కడుపు నిండిన వారు, నవ్వుచున్నవారు, అలాగే కొనియాడబడుచున్నవారు. ఈ 4 లిస్ట్స్లో, ఈ 2 లిస్ట్స్లో ఫస్ట్ దాంట్లో ఉందామా మనము, సెకండ్ దాంట్లో ఉందామా? ఫస్ట్ దాంట్లోనే మనం ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మనకు తెలుసు యేసయ్య చెప్పిన బోధన మనము విన్నప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. యేసు ప్రభువారు అక్కడ చెప్పిన మాటలు అదే కదా, ధన్యులుగా మీరు ఉండాలి అంటే. సరే, అంటే ఇప్పుడు మనం ధనవంతులుగా ఉండకూడదా? అంటే ఇప్పుడు మనం బీదవారిగా ఉంటేనే దేవుని రాజ్యంలో మనం పాలు పొందుతామా? ఇక్కడ మనకు ఒక సవాల్ ఉంది. ఏంటంటే మనము ఈ లోకంలో ఉన్న వారికన్నా ఒక వ్యత్యాసమైన జీవితాన్ని మనము జీవించాలి. ఈ లోకంలో ఉన్నవారిలాగా మనము జీవిస్తున్నామంటే మనకి వారికి తేడా ఏం లేదు. ఒక ఖచ్చితమైన ఒక డిఫరెన్స్ అనేది దేవుని పిల్లలకి, అలాగే ఈ లోక సంబంధులకి మనము ఉండాలి. ఈ దేవుని రాజ్యం మనల్ని ఏం చేస్తుందంటే మన లోపల నుంచి బయటికి మనం రూపాంతరం చెందేలాగా చేస్తుందన్నమాట. ఇన్వర్డ్ టు అవుట్వర్డ్. మనము ఒకప్పుడు ఒకలాగా ఉన్నాము, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినాక దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఏదైతే నేర్పిస్తుందో దాని ప్రకారంగా మన జీవితాల్ని మార్చుకోవడానికి మనము ఇష్టపడాలి. ఈ 4 పదాల గురించి ఉదయకాలం మనం నేర్చుకొని మన వాక్య భాగంను ముగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. సో బీదలైన వారు ధన్యులు. నేను చెప్పాను కదా, అంటే మనం బీదవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. మనం ధనవంతులుగా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించము అని కూడా కాదు. కానీ యేసు ప్రభువారు చెప్పిన మాటలోనే మనకి కొన్ని మాటలు ఉంటాయి. సో బీదవారిగా ఉండాలని నేను బోధించట్లేదు, లేదా మీరు ధనవంతులుగా ఉండకూడదు అని నేను బోధించట్లేదు. కానీ ఒక కంటెంట్ లైఫ్ అంటే మనము కలిగి ఉన్న దాంట్లో దేవుణ్ణి కలిగి మనం దేవుడు వాక్యం చెప్తున్న దాని ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు ఇస్తున్న ఆ ఆశీర్వాదం, ఆ ధన్యతలు ఖచ్చితంగా మన జీవితంలో పొందుకోగలము అనేది మనం చూస్తున్నాం. అయితే ధనవంతులుగా ఉన్న వారితో ఉన్న కొంత ప్రాబ్లంని కూడా మనం చూడాలి ఈ ఉదయకాలం. జనరల్గా పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వేరే వారి మీద ఆధారపడతారు, అవునా కాదా? పేదరికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరతల కోసం కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడటం మనం చూస్తాం. అలాగే ఇక్కడ యేసు ప్రభువారు చెప్పింది ఆత్మలో, మత్తయి సువార్తలో మనకు చూసినట్లయితే కనిపిస్తుంది, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. సో మనము దీనత్వమును లేదా ఆ బీదరికమును ఎక్కడ కలిగి ఉండాలంటే మన ఆత్మలో మనము కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము జనరల్గా ఫిజికల్గా పేదరికంగా ఉన్న వాళ్ళు ఎలాగైతే వేరే వాళ్ళ మీద ఆధారపడతారో మనం కూడా ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడతాం. మన సొంత శక్తి మీద, మన సొంత బలం మీద, మన సొంత ధనం మీద మనం ఆధారపడకుండా, ఈవెన్ మనకి దేవుడు ఆశీర్వదించి ధనాన్ని కలుగ చేసినప్పటికీ ధనము మన ఆధారము కాకూడదు. మన ఆధారం ఎవరై ఉండాలి అంటే దేవుడు మన ఆధారమై ఉండాలి. అప్పుడు మనం ధన్యులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. చూడండి, అపోస్తల కార్యగ్రంథంలో వాక్య భాగాలు మీరు తీయొద్దులే కానీ నేను చెప్తున్నాను, మీరు రిఫరెన్స్ నోట్ చేసుకుని తర్వాత ఇంటికెళ్ళి చదవచ్చు. అపోస్తల గ్రంథం 16వ అధ్యాయంలో మనకు ఒక రిచ్ ఉమెన్ కనిపిస్తుంది. ఆమె పేరు లిడియా. 16వ అధ్యాయం 11 నుంచి ఉన్న వచనాల్లో ఆమె పేరు ఉంటుంది. ఈమె ఒక బిజినెస్ ఉమెన్ అనమాట. ఆమె ఒక వ్యాపారవేత్త. ఆమె ఆది అపోస్తల సంఘంలో ఉన్నప్పుడు ఆమె ఒక ధనవంతురాలుగా ఉంది. అయితే ఈమె ధనవంతురాలైనప్పటికీ ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఒకసారి చదువుదామా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఉన్న వచనాలు.
ముఖ్య పట్టణము రోమీయుల ప్రవాహ స్థలమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక లక్ష్యముంచెను. చాలు, ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈమె పేరు లూదియా. ఈమె దైవభక్తి కలిగిన ఒక స్త్రీ అంట. ఈమె ఏం చేస్తుందంటే ఊదారంగు పొడి అమ్ము వ్యాపారం చేస్తున్న ఒక స్త్రీగా మనం చూస్తాము. ఈమె ధనవంతురాలు అని చెప్పి చరిత్ర మనకు చెప్తుంది. ఇది పౌలు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు ఈమె ఆ వాక్యము విని ఆమె రక్షించబడుతుంది. ఆమె మాత్రమే కాదు, 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఈమె ఏం చేసింది? ఆమె వాక్యం విని ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబం రక్షించబడింది. అంత మాత్రమే కాదు, దేవుని సేవకుల్ని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉంది. అంటే ధనవంతులు రక్షించబడరు అన్నదానికి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యంలో అందరికీ ప్రవేశం దేవుడు అనుగ్రహించారు. ధనవంతుడు అయినప్పటికీ కూడా ఈమె ఆధారం ధనం మీద కాదు కానీ దేవుని మీద ఆమె ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక ధనవంతుడిని మనం చూస్తాము. ఆయన హీఈస్ ఎ యంగ్ రిచ్ మ్యాన్ అనమాట. యవ్వనస్తుడైన ఒక ధనవంతుడు. ఈయన పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకుంటే యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని అడిగాడంటే, మంచి బోధకుడా, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని చెప్తే యేసయ్య ఆ 10 ఆజ్ఞలు చెప్తా ఉండ. ఇది నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అని అంటే, అయితే నువ్వు నీ కలిగి ఉన్న ఆస్తి అంతటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు కొన్ని నిమిషాలు కూడా కాలేదు, పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చిన ఈయన వ్యసన పడుతూ యేసయ్య దగ్గర నుంచి తిరిగి నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ వ్యక్తి హృదయంలో ఈయన ధనానికి ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవునికి కాదు కానీ ధనానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆత్మలో దీనులైన వారు ధన్యులు. అంటే మనం పేదవారైనప్పటికీ ధనవంతులైనప్పటికీ ధనము మన ఆధారం కాకూడదు, దేవుడు మన ఆధారం అయ్యి ఉండాలి. యేసు ప్రభువారు తన సొంత మాటల్లో చెప్పిన ఒక మాట ఉంటుంది, ఏ ఒక్కరు కూడా ఇద్దరు నో వన్ కెన్ హ్యావ్ 2 మాస్టర్స్ అంటారు. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. యేసయ్య సొంత మాటల్లో చెప్పిన మాట అన్నమాట. మీరు దేవుణ్ణి అలాగే ధనాన్ని, సిరిని ఇద్దరిని ఒకసారే సేవించలేరు. మనం ధనవంతులు అయినప్పటికీ దేవుడే మనకి మాస్టర్గా ఉండాలి, ధనం మనల్ని ఏలుబడి చేయకూడదు. ఒకవేళ మనం కడు బీదలుగా ఉన్నప్పటికీ దేవుడే మన ఆధారమై ఉండాలి. దావీదు భక్తుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు తగినంత ఆహారం నువ్వు నాకు దయచేయి, అది నాకు
పొగుడుతా మనల్ని అందరూ నువ్వు గ్రేట్, నువ్వు సూపర్ అంటా ఉంటే మనకేమవుతుంది, మనకి ఇంకా బూస్టింగ్ వచ్చి ఇంకా ఏదో మనం చేస్తున్నామని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన జీవితంలో దేవుని బట్టి మనం ఏదైనా ఇంతవరకు నాకు తెలిసి మన జీవితాల్లో మనం ఎవరము యేసుని బట్టి మనం ఎటువంటి శ్రమను అనుభవించలేదు. అది మన భారతదేశంలో నార్త్ సైడ్ అటు సైడ్ కొన్ని రాష్ట్రాల్లో వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. నిజంగా వారు ధన్యులు. మనకి అట్లాంటి శ్రమలు ఇక్కడ మన రాష్ట్రంలో కానీ మనకెక్కడ మనకి కనపడవు. మనమైతే స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఒకవేళ ఆ దినం కనుక వస్తే దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు మనము దూషించబడిన వారైనప్పటికీ మనము ధన్యులుగా నిలబడతాము. కాబట్టి ఎవరు పాపులారిటీ కోరుకోవద్దు, ఎవరు కూడా పాపులారిటీని కోరుకోవద్దు. మనం దేవుని కొరకు నిందించబడటానికి మనం ఇష్టపడదాం. చూడండి, ఒక ఉదాంతంని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే మనందరికీ తెలిసిందే ఇది. ఒక బీద వాడైనటువంటి లాజరు, అలాగే ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, వాళ్ళిద్దరూ ఒకే వీధిలో ఉన్నారు. ఈ బీదవాడు ఈ ధనవంతుని యొక్క గృహం బయట ఆయన కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. ధనవంతుడు, వీళ్ళిద్దరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు బీదవాడైన ఈ లాజరేమో మన తండ్రి అయిన అబ్రహామున రొమ్మున ఆనుకున్నాడు అని చెప్పి రాయబడి ఉంటది. ధనవంతుడు మాత్రము ఒక అగాధములో ఆ అగ్నిలో ఆయన కాలిపోతూ ఆయన దాహం కొరకు ఈ లాజర్ని వాటర్ కావాలని చెప్పి అడిగిన ఉదాంతం ఉంటుంది. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ స్టోరీ అంతా చదవద్దు కానీ, అందుకు అబ్రహాము కుమారుడా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక అక్కడి వారు చాలు. ఇక్కడ మనం ఈ స్టోరీ మనందరికీ తెలుసు. ఒక ధనవంతుడు ఉన్నాడు, అలాగే ఒక బీదవాడైన వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరు చనిపోయారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ దృశ్యంలో నుంచి చెప్తున్నారు. ఏంటి, ఈ బీదవాడు అబ్రహాము రొమ్మున ఆనుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఈ బీదవాడు ఏం చేశాడు? చాలా కష్టం అనుభవించాడు, శ్రమ పొందాడు, చాలా దూషించబడి ఉండొచ్చు, చాలా నిరుపేదకుడుగా ఉన్నాడు కదా. కానీ ఈ ధనవంతుడైన వాడు మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు, ధనవంతుడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంట? యాతన పడుచున్నాడంట. ఈ బీదవాడు ఏం చేస్తున్నాడు? నెమ్మది కలిగి ఉన్నాడంట. కాబట్టి ఈ ఉదయకాలమందు మనం ఆలోచిద్దాం. యేసు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి మనం ఇష్టపడదాం. ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడదాం. ఈ లోకంలో మనకి పేరు ప్రఖ్యాతులు మనకు అక్కర్లేదు, కానీ ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు మనకు అవసరం లేదు. కానీ దేవుని రాజ్యంలో ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే మనకి చాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 3వ దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆకలి కొంచున్నవారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఇది. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుని. ఇదే మాట కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది. ఈ మాటను ఇక్కడ శిష్యులు జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కీర్తనల గ్రంథం 69 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షించి వేయుచున్నది.
ఈ యేసు ప్రభువారు చెప్పిన మాట ఇది. ఈయనకున్న ఒకే ఒక ఆకలి, ఒకే ఒక డీప్ డిజైర్ ఏంటి అంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. రెండోదిగా మనం చూసాం కదా, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. అదేంటి ఆకలి కొనుచున్న వాళ్ళు ధన్యులు ఏంటి? ఇక్కడ ఫిజికల్ గా ఉన్న హంగర్ గురించి కాదు, కానీ ఆత్మీయమైన ఒక ఆకలి గురించి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు అదే ఆకలి కలిగి ఉన్నారు. ఈ చదవబడిన 4 పదాలు కూడా యేసు ప్రభువారి జీవితంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆయన మన నిమిత్తము దరిద్రుడుగా మార్చబడ్డారని మనం యెషయా గ్రంథంలో చదువుతాం. ఆయన బీదవాడుగా మారాడు. ఎందుకు? మనము ఐశ్వర్యవంతులు అగునట్లుగా దేవుడు బీదవాడయ్యాడని చెప్పి. అలాగే యేసు ప్రభువారి గురించి ఇప్పుడు మనం చదివాం ఈ మాట ఏంటి? ఆయన ఆకలి కలిగి ఉన్నారు. దేని కొరకు ఆకలి కలిగి ఉన్నారు? దేవుని ఇంటి కొరకు ఆకలి కలిగి ఉన్నారు. మనం కూడా దేవుని రాజ్యం కొరకు మనము ఆకలి కలిగి ఉండాలి. మూడోదిగా ఆయన ఏడ్చారు. యేసయ్య ఏడ్చారా? హి వెప్ట్. ఆయన 2 సార్లు ఏడ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. గడిచిన వారం కాకుండా అంతకు ముందు వారం మనము పామ్ సండే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు దేవుని సేవకుడు ఒక వాక్య భాగాన్ని చదివినిపించారు. అక్కడ ఏంటి? ఆయన యెరూషలేములోనికి జయోత్సాహంతో ప్రవేశించి యెరూషలేము వైపు చూసి యేసు ప్రభువారు ఏడ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ వీపింగ్ అనేది? ఎందుకు? అది ఫిజికల్ గా కాదు. ఆ పట్టణము ఒక స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అది ఎలాగా పతనం అయిపోతుందో చూసి దాని గురించి ఆయన ఏడ్చి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే 4వది ఏంటి? ద్వేషించబడటం. యేసు ప్రభువారు ద్వేషించబడ్డారా? ఆయన ద్వేషించబడి అక్కడున్న జనులందరూ ఆయన్ని అంగీకరించకపోవడం వలన ఆయన్ని సిలువ వేసి ఆయన్ని మరణానికి అప్పగించారు. మన జీవితంలో కూడా యేసు ప్రభువారు ఎలాగైతే ఈ లోకంలో మనకి మాదిరి అయిన జీవితాన్ని జీవించారో మనము అట్లాంటి ఒక జీవితాన్ని మనము జీవించాలి. ఆత్మలో దీనులుగా మనం జీవించాలి. ఆకలి కలిగిన వారిగా అంటే దేవుని రాజ్యం కొరకైనా ఆయన నీతి కొరకైనా ఆకలి దప్పులు కలిగి అలాంటి వారిని దేవుడు ఏం చేస్తారంట? తృప్తిపరుస్తారు. మరి మనకి ఎలాంటి ఆకలి మనం కలిగి జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన డిజైర్స్ ఏంటి? మన కోరికలు ఏంటి? యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించారో అలాగా జీవించడానికి మనం ఆశ కలిగి ఉండాలి. మూడోదిగా ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఏడవడానికి? హల్లెలూయా. మనం గడిచిన మాసంలో ఒక 21 దినాలు ఉపవాస ప్రార్థన చేశాం. ఎందుకు? దేవుని రాజ్యము చూడాలని. మన కడుపు కట్టుకొని మనము దేవుని రాజ్యము ఈ భూమి మీద రావాలి అని మనము ఏడుస్తూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి. యేసు ప్రభువారు నేటికి ఈ రోజు కూడా ఆయన చేస్తున్న ఒకే ఒక పని ఏంటి అంటే ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు నేను చేయవలసిన పని ఆయనతో మనం పాలిభాగస్తులుగా గడిచిన నెలలో చేసినది అది ప్రారంభం మాత్రమే. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మనము ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం. దేవుని రాజ్యము ఈ పట్టణంలో మనం చూసేంత వరకు మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను ముగిస్తున్నాను. అర్థమవుతుందా మీ అందరికి? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసు ప్రభువారు శిష్యులు వాళ్ళు అసలు ఉపవాసం ఉండట్లా. యోహాను శిష్యులేమో బాగా ఉపవాసం చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటి నీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండట్లేదు ఏంటి అని అడిగితే యేసు ప్రభువారు చెప్పిన మాట, పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఎవరైనా ఉపవాసం చేస్తారా? చేయరు కదా.
అని చెప్తున్నారు. నేను పెళ్లి కుమారుడిగా నేను వీళ్ళ మధ్యలో ఉన్నాను, నేను వీళ్ళతో ఉన్నంతసేపు వీళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అయితే పెళ్లి కుమారుడు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయే ఒక రోజు వస్తుంది, అప్పుడు వీరు ఉపవాసం ఉంటారు అని చెప్తున్నారు. ఈరోజు యేసు ప్రభు వారు మన మధ్యలో లేరు. ఆయన మరణించి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే మనం విజ్ఞాపన చేయాలి. గడిచిన దినాల్లో, ఉపవాస దినాల్లో మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు, నేను మౌనంగా ఉండను, మీరు మౌనంగా ఉండద్దు, దేవుణ్ణి ఊరక ఉండనీయద్దు, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. కాబట్టి నేను మౌనంగా ఉండను, నేను ప్రార్థన చేస్తాను. మీరు మౌనంగా ఉండద్దు, మీరు ప్రార్థన చేయండి. మనందరము కలిసి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు నిశ్చయముగా మనం ఈ పట్టణానికి కావలి వారిగా మనం నిలబడినప్పుడు దేవుని రాజ్యము, ఆ ధన్యతను మనం పొందుకోవడం మాత్రమే కాదు, ఈ పట్టణంలో మనం చూడగలుగుతాం. ఈ పట్టణంలో దేవుని యొక్క రాజ్యము రావడం మనం చూడగలుగుతాం. కాబట్టి నేను ఇంకా ముందుకు ఉన్న 4 పదాల్లోకి వెళ్ళట్లా. రిచ్నెస్ కానీ అవన్నీ మనకు అవసరం లేదు కదా. యేసయ్య మనల్ని చేయమన్నది ఏంటి? ఆత్మలో దీనులైన వారుగా ఉండాలి. రెండవది ఆకలి కొనాలి. దేని కొరకు ఆకలి కొనాలి? ఫిజికల్గా ఉన్న ఈ ఆహారం కొరకు కాదు, దేవుని రాజ్యం కొరకు. ఆయన రాజ్యం ఈ భూమి మీద రావాలని, ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడాలని, ఇంకా అనేక మంది రక్షణ పొందాలి అనే ఒక ఆసక్తి, ఆకలి మన హృదయాల్లో మనకి దేవుడు పుట్టించాలి. అలాగే మూడవది ఏడవాలి. దేని కొరకు ఏడవాలి? యేసుప్రభు వారు అన్నారు, నా కోసం కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమాడు. మనము మన చుట్టుపట్ల జరుగుతున్న పరిస్థితుల కోసం మనం ఏడ్చి ప్రార్థించే వారిగా, మౌన్ చేసే వాళ్ళుగా ఉండాలి. చివరిగా మనుషులు మనల్ని ద్వేషించి మనల్ని నిందిస్తున్నప్పుడు మనము సంతోషపడాలి. అలాంటి ఒక పరిస్థితి మనకు రాలేదు. వచ్చినప్పుడు దేవుని యందు మనం సంతోషించేగా వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి విడిచిపెట్టి మనం వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. చాలా మంది జీవితాలు నేను చూశాను. శ్రమలు వచ్చినాయి అంటే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సంతోషంగా ఉన్నప్పుడే మనకి దేవుడు కావాలా? కాదు. మన పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మనం ఇంకా దేవుని యందు సంతోషించి ఆనందించే వారిగా ఉండాలి. మనం అలాగ జీవించడానికి దేవుని యొక్క కృపను మనం కోరుకుందాం. ఈ లోకంలో యేసయ్య చేసిన ప్రసంగం, ఒక దైవజనుడిగా చాలా మంది దైవజనులు ఇదే మాట చెప్తారు. ఏంటి? యేసయ్య కొండ మీద చెప్పిన ఆ ప్రసంగం గనక మన జీవితంలో మనం అన్వయించుకొని మనం జీవిస్తే నిశ్చయముగా దేవుని రాజ్యం భూమి మీద తీసుకొచ్చేవారిగా మనం ఉంటాము. అంత మాత్రమే కాదు, మనమందరము దేవుని రాజ్యంలో చేరుతాము. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కూడి వచ్చిన మనందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.